ఇందాక మీకు చెప్పాను కదండి, రియాక్షన్ వీడియోస్ పంపిస్తారు. నిజంగా ఓనే సాంగ్‌లో మాక్సిమం సాంగ్స్‌కి హ్యాపీ టియర్స్ కామన్ అండి. హ్మ్. ఎయిదర్ ఇచ్చిన వాళ్ళైనా హ్యాపీ టియర్స్ ఉంటాయి, తీసుకున్న వాళ్ళకైనా హ్యాపీ టియర్స్ ఉంటాయి. డెడికేట్ చేస్తున్నప్పుడు లేదా అలా చేస్తున్నప్పుడు. హ్మ్. హ్మ్. అంటే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు కదా! అవును. లైక్ ఇప్పుడు మన కోసం ఒక సాంగ్ చేశారు నిజంగా. అందరూ నా కోసమే పాడుతున్నారు. అది డెడికేట్ చేశారంటే ఇట్స్ సంథింగ్. ఎప్పుడన్నా మీరు ఎళ్లి చూస్తూ ఉంటారా? ఆ రియాక్షన్స్ కోసం మీరు అక్కడ వాళ్ళ ఈవెంట్‌కెళ్ళి ఎప్పుడైనా చూడడం జరిగిందా ఇప్పటి వరకు? లేదండి. మనకి స్టేట్ వైడ్ వస్తాయి మనకి. అన్నీ స్టేట్ వైడ్ హైదరాబాద్ నుండి. మనకి ఎక్కువ మళ్ళీ ఎన్ఆర్ఐ ఎక్కువ వస్తాయండి యూఎస్‌లో. రియాక్షన్ వీడియోస్ చేస్తాం. సో, ఇన్‌స్టా హ్యాండ్లింగ్ ఇదంతా ఎవరు చేస్తూ ఉంటారు? సోషల్ మీడియా ప్రెజెంట్ అయితే నేనే చూసుకుంటున్నాను. ఓకే. సో, రోజుకి ఎన్ని మెయిల్స్, ఎన్ని డీఎమ్స్ వస్తున్నాయి మీకు? వస్తాయండి. అలా కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయి. లైక్ వాళ్ళ వర్కింగ్ అవర్స్ బట్టి నార్మల్‌గా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, ఓనే సాంగ్ స్టార్టప్ ఇది మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ మెయిన్ గోల్ ఏంటి? 25 మెంబర్స్ టీమ్ ఉన్నారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు టీమ్‌ని? ఎవరెవరికి డివిజన్ ఇచ్చేసారు? టీమ్ హ్యాండ్లింగ్ మన టీమ్ మెంబర్స్ ఉన్నారండి. లైక్ మేము మొత్తం కోర్ 4 మెంబర్స్ అండి. ఓకే. మా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ సయ్యన్. అతను టీమ్ హ్యాండ్లింగ్ అంతా చేస్తుంటాడు. అండ్ కాంటెంట్ క్రియేషన్ అండ్ ఫేస్ ఆఫ్ ద ఓనే సాంగ్ అంతా నవ్య అని చెప్పి మా సిస్టర్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అనమాట. ఓహ్! అందరు ఫ్రెండ్సే అన్నమాట. యాహ్! అండి. మేజర్ గోల్ ఏంటండి మీది? ఇప్పుడు ఓనీ సాంగ్ ఒక 2 పర్స్పెక్టివ్స్‌లో చూడొచ్చండి. ఒకటేంటంటే, ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కామన్ కాదు కదా! అవును. కాదు. ఈ మధ్యనే కామన్ అయింది. లైక్ అంటే మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనే కాదండి. లైక్ లైఫ్‌లో వన్ టైమ్ మూమెంట్స్ చాలా బిగ్ మూమెంట్స్ మాట. అవి క్యాప్చర్ చేయాలి అని చెప్పి ఫ్యూ ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది. అవును. అవును. క్యాప్చర్ విజువల్స్‌గా. బట్ ఆడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు కదా! అవును. ఇవైతే ఎలాగైతే క్యాప్చర్ చేస్తామో ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫస్ట్ బర్త్‌డే షూట్స్ అన్నీ ఎలాగైతే కామన్ అయినాయో, అలాగే మన ఓనే సాంగ్ నుండి సాంగ్స్ కామన్ అవ్వాలండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్త ఐడియా కదా! సో, ఇంకోటేంటంటే అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ అండి. లైక్ ఇప్పుడు మనకి ఇండస్ట్రీ గ్రేడ్ సాంగ్ కావాలంటే లాక్స్‌లో అవుతుంది. మీకు మినిమమ్ 1,50,000 నుండి 3,00,000 అవుతుంది. కమర్షియల్ సాంగ్స్ కూడా చేస్తూ ఉంటారా? అది వేరే వింగ్ అండి. లైక్ నేను చెప్పాను కదా! మా టీమ్ అంతా వేరే వింగ్ కూడా చేస్తాం. బట్ ఓనే సాంగ్ తరపున కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయమండి. చెయ్యట్లేదు. ఓనే సాంగ్ జస్ట్ ఓన్లీ పర్సనల్ స్టోరీస్ దానికి మాత్రమే. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏమైనా మూవీస్‌కి అలా కంపోజ్ చేయడం జరిగిందా? నేను ప్రైవేట్ సాంగ్స్, వెబ్ సిరీస్ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేశానండి యూట్యూబ్‌లో. సో, ఇనీషియల్‌గా మీరు తను మదర్ నుంచి నేర్చుకొని మమ్మీకి తోకలాగా తను కూడా పాడడం జరిగింది. మీరెట్లా మరి? నేను చిన్నప్పుడే గిటార్ కొనిపించుకున్నానండి ఇంట్లో. మా ఇంట్లో సపోర్ట్ ఫాదర్ అండ్ మదర్ కూడా. ఓహ్! మదర్ సింగర్ అంటే ఆబ్వియస్లీ సపోర్టివ్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మా ఫాదర్ కూడా షార్ట్ ఫిల్మ్స్ చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. చేసేవారు. ఎప్పుడంటే 20 ఇయర్స్ బ్యాక్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవారు ఆయన. అబ్బో! అప్పట్లో షార్ట్ ఫిల్మ్స్ అనేవారు కాదు. టెలి ఫిల్మ్స్ అనేవారు. టెలి ఫిల్మ్స్ అనేవాళ్ళా? అప్పుడు యూట్యూబ్ లేదు. మా డాడీ షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ లేదు. అప్పుడు లోకల్ ఛానెల్స్ ఉండేవండి. ఇప్పుడైతే అంతా బ్రాడ్‌బ్యాండ్ అయన్నీ వచ్చేసినాయి కానీ అప్పుడు లోకల్ ఛానెల్స్. ఏ సిటీకి ఆ సిటీకి లోకల్ ఛానెల్స్ ఉండేవి కదా! సో, అందులో టెలికాస్ట్ అయ్యాయన్నమాట. అయితే బాగా సపోర్టివ్ అండి. చిన్నప్పుడే నేను గిటార్ కొనిపించుకున్నాను. గిటార్ కొనమంటే వెంటనే కొనరు కదా! కొనరు కదా! బట్ బతిమలాడించుకొని మన నీకెందుకు చిన్నపిల్లండి. గిటార్ అని. అవునండి. బట్ వన్స్ నా డెడికేషన్ చూసిన తర్వాత ఆయనకి వాళ్ళకి అర్థమైంది నాకు మ్యూజిక్ అంటే ఎంత ఇష్టం. సో, అలా నేను నేర్చుకున్నాను. తర్వాత ఒక కాలేజ్‌లో, యూనివర్సిటీలో బ్యాండ్ స్టార్ట్ చేశాను. మేము అక్కడ పెర్ఫార్మ్ చేసేవాళ్ళం. తర్వాత మా చెల్లిని అట్ ద సేమ్ టైమ్ సైన్ చెప్పాను కదా! చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ వాళ్ళని అప్రోచ్ అయ్యి మనం కూడా వేరేగా చేద్దామని చెప్పి మేము చాలా సాంగ్స్ చేసేవాళ్ళమండి. ఓనే సాంగ్ అయితే అది ఐడియా 3 ఇయర్స్ ఐడియా అండి. వీళ్ళని అప్రోచ్ చేయాలి. ఇలా ఇదైంది. సో, అన్నీ ఇట్ టుక్ టైమ్ టు మేక్ దీస్ థింగ్స్ అండి. లైక్ 3 ఇయర్స్ 3 పట్టింది ఇయర్స్ మొత్తం. పట్టింది. 1 ఇయర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా. అవునండి. అంటే చేస్తే గ్రాండ్‌గా చేయాలి కదా! అవునవును. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే మంత్‌కి ఎన్ని చేయగలం? సాంగ్‌కి 1 వీక్ పడుతుంది. బట్ ఒక గ్రాండ్ స్కేల్‌కి మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు మిక్సింగ్ ఒక యాస్పెక్ట్. అదేదో అందరూ చేసేది కాదు. ప్రాపర్ స్టూడియోస్‌కి ఇవ్వాలి. హైదరాబాద్, చెన్నై అలాగా. అక్కడ మీకు స్టూడియో ఉందా కాకినాడలో? కాకినాడ స్టూడియో ఉందండి. ఓకే. ఓన్ స్టూడియో ఉందా? యాహ్! అండి. అవునండి. ఆగస్ట్ మ్యూజిక్ స్టూడియో దాని పేరు. ఓహో! ఓకే. అయితే ఓనే సాంగ్‌లో వేరే యాస్పెక్ట్ ఏంటంటే అండి, ఇక్కడ పీపుల్‌కి మ్యూజిక్ అండ్ సాంగ్స్ అనేది అఫోర్డబుల్ ప్రైజెస్ అది ఎలా ఉంటుందో, ఇంకొక సైడ్ ఏంటంటే కనబడని సైడ్ ఏంటంటే మ్యూజిషియన్స్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. హ్మ్. లైక్ మ్యూజిషియన్స్ మీకు తెలిసిందే ఏంటంటే ప్యాషన్ ఉన్నది. అది యాంకరింగ్ అవ్వచ్చు, యాక్టింగ్ అవ్వచ్చు. నేను కూడా కీబోర్డ్ ప్లేయర్‌నే అండి. అవునండి. సూపర్ అండి. లైక్ మనం అందరం ఆర్టిస్ట్స్ కేటగిరీ. మన ఆర్టిస్ట్స్ కూడా మనం ప్రేమించే దాంట్లోనే ఎర్న్ చేయాలనుకుంటే అదొక బ్లిస్ కదా! బ్లిస్ అవును. ఆ హ్యాపీనెస్ వేరు. అది ఎంతైనా ఆ పక్కన వర్డ్ పెట్టండి. చెప్పేసినారు మీరు బ్లిస్ అని. అది ఎంతనేది పక్కన పెట్టండి. లైక్ రెగ్యులర్‌గా మనం ఇష్టపడిన వర్క్ చేస్తున్నాం. దాని నుండి మనీ వస్తుంది. మన క్రాఫ్ట్‌ని బిల్డ్ చేసుకుంటున్నాం.
సో ఇలాగ అంటే మ్యూజిక్ ఇంకా చెప్పాలంటే సక్సెస్ అయిన తర్వాత ఆర్టిస్టులు రిచ్ అవుతారు. నాకు తెలిసినంత వరకు రిచ్ ఆర్టిస్ట్స్ ఉంటారండి. ఆర్టిస్ట్ అందరూ స్ట్రగుల్ అవుతాం. అవును. అంటే మనం అందరూ ఫైనాన్షియల్ స్ట్రగ్లింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఫేజ్ అని. లోనే ఉంటారు. సో స్ట్రగ్లింగ్ ఫేస్ వాళ్ళకి మ్యూజిషియన్స్కి కూడా ఓనే సాంగ్ మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. రెగ్యులర్గా వర్క్ చేయడానికి, ఇన్కమ్కి, ఎస్ ఎస్. లిరిక్స్ నుండి కంపోజర్స్, సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ వాట్ నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. మీలాంటి వాళ్ళు లైక్ ఇట్లా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నువ్వేం చేస్తావు లేరా నీకేమొచ్చు అవును. అని ఇట్లా డిస్కరేజ్ చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఐ అగ్రి. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చిన్నగా కొంచెం నాలెడ్జ్ ఉండి బేసిక్స్ ఉండి బేసిక్ లెవెల్స్ మ్యూజిక్ ఉండి మీ దగ్గర వేకెన్సీగా ఉంటే జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీ ఎలా ఉంటుంది? లైక్ మనకి చాలా మంది అప్రోచ్ అవుతారండి ఇన్స్టాగ్రామ్లోనే మనకి చాలా మంది లిరిసిస్ట్స్, సింగర్స్ లైక్ ఇలాగ ఆపర్చునిటీ కావాలి ఉందా అంటే ఆబ్వియస్లీ మనం ఇస్తామండి. లైక్ వర్క్ పంపించమంటాం, స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఏమైనా అసైన్ చేస్తాం. ఓకే. ఇది కూడా జరుగుతుందండి. ఆల్రెడీ చేసేసిన ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తాం. ఏంటంటే ఇది కొంచెం చేయండి ఇలాగ లైక్ ఆల్రెడీ చేసేసిన ప్రాజెక్ట్ స్టోరీ ఇచ్చి దీన్ని లిరిక్స్ రాయండి, దీన్ని మ్యూజిక్ చేయండి, ఎలా చేస్తారో అని చెప్పి సంథింగ్ అలా. వన్స్ ప్రూవెన్ ఖచ్చితంగా ఓన్ సాంగ్ కూడా ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి ట్రావెల్ చేయొచ్చు. అవునండి. అంటే మనకి సింగర్స్ అయితే కొంచెం ఆఫ్లైన్ రికార్డింగ్కి స్టూడియోకి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకి మ్యూజిక్ కంపోజర్స్ కానీ, ట్యూన్ కంపోజ్ చేసేవాళ్ళు కానీ, లిరిసిస్ట్ కానీ వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు. అది రిమోట్ వర్క్. సో టెక్నాలజీ పెరుగుతుందండి. ఏఐ, జెమినీ. సో ప్రతి ఒక్కటి మనం ప్రాంప్ట్స్ ఇస్తున్నాము. అన్ని ఒక సాంగ్ కూడా ఏఐ కంపోజ్ చేసి ఇస్తుంది. సో మీరు అట్లా ఏమైనా చేస్తారా? లేదండి. మనం అసలు ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి చాలామంది ఏఐని యూజ్ చేస్తారా? కొంతమంది ఏఐని యూజ్ చేయొచ్చు కదా, ఎందుకని చేస్తారని క్వశ్చన్స్ కూడా వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో. నేనైతే మీరు ఫాస్ట్గా చేస్తున్నారంటే ఏఐ యూజ్ చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. అవునండి, ఆబ్వియస్లీ సూనో ఏఐ యూజ్ చేయొచ్చు కదా, ఎందుకంత కష్టపడుతున్నారని కూడా డిఎమ్స్ వచ్చినాయి. అయితే ఏంటంటే ఏఐ అసలు ఎంకరేజ్ చేయమండి. ఎందుకంటే మనం హ్యూమన్స్ అండి, మనకి హార్ట్. సో ఖచ్చితంగా మన అందరూ అగ్రీ చేసే పాయింట్ ఏంటంటే ఏఐ మన హ్యూమన్ ఎమోషన్స్ని క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ ఏఐ అడ్వాన్స్మెంట్స్ టెక్నికల్గా వెళ్ళాలి అంటే మీకు వరల్డ్ మ్యూజిక్ లైక్ ఇంగ్లీష్ మ్యూజిక్ అయితే బాగా చేస్తుంది ఆబ్వియస్లీ. బట్ మన తెలుగు రీజనల్ మ్యూజిక్ లైక్ ఒక ఏఆర్ రెహమాన్ గారి ఫ్లేవర్ కానీ లేదా మెలోడీస్ మంచిగా చేసే ఎవరైనా అవి మాత్రం ఏఐ ఇప్పటికీ ప్రొడ్యూస్ చేయలేదండి. లైక్ ఆ కంపోజ్ ట్యూన్లో మనవి ఆ తెలుగుతనం ఉంటుంది, గమకాలు ఉంటాయి, మనకి రాగాలు ఉంటాయి, లిరిక్స్లో కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ సింగర్ డెలివరీ కానీ లేదంటే ఆ మ్యూజిక్ స్టైల్ కానీ ఎప్పుడు ఏఐ రీప్లేస్ చేయలేదు. నేను ఒకసారి ట్రై చేశాను ఏఐలో లిరిక్స్ ఇచ్చేసి సాంగ్ కంపోజ్. అస్సలు దాంట్లో డైనమిక్స్ లేవు, ఏముండదండి, పెయిల్ అండి, మొత్తం ప్లాస్టిక్. ఏఐ ఈజ్ నథింగ్ బట్ ప్లాస్టిక్ అండి. మీకు వాయిసెస్ కూడా అండి లైక్ మీ ప్రొనౌన్సియేషన్ కూడా బాగోదు, తెలుగు ప్రొనౌన్సియేషన్ తెలిసిపోతుంది ఇది ఏ అని. అవునండి, అవును. సో నైస్ అండి. సో కీప్ గోయింగ్. సో మీరే కాకుండా మీ ఓనే సాంగ్కి అదర్ 2 people కూడా ఉన్నారు, అవునండి. లాగా ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు టాక్ టు దెమ్. ఒకసారి వాళ్ళని కూడా పిలిస్తే మాట్లాడేద్దాం.